నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన మందపాటి శేషగిరిరావుకు పార్టీ శ్రేణుల ఘన సత్కారం. శేషగిరిరావు నాయకత్వంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్న అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో వాడవాడల అరుణ పతాక రెపరెపలు. పలు చోట్ల ఘనంగా జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలు. కొల్లిపురం మండలంలో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచార రోడ్ షోకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ. పలు గ్రామాల్లో పూలు జల్లుతూ హారతులిచ్చి అభిమానం చాటుకున్న మహిళలు, పార్టీ శ్రేణులు. కార్మికులు చట్టాలు, హక్కులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. అవగాహన సదస్సులో న్యాయమూర్తి పి రాజశేఖర్. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమితులైన మందపాటి శేషగిరిరావు నాయకత్వంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారని తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావును పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. స్థానిక గంగన్నమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శేషగిరిరావుకు అభినందనలు తెలియజేశారు. శివకుమార్తో పాటు శేషగిరిరావును భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో నిబద్ధత కలిగిన వ్యక్తి మందపాటి శేషగిరిరావు అని పేర్కొన్నారు. మాదిక సామాజిక వర్గానికి చెందిన ఆయన గత 10 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ ప్రస్తుతం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శేషగిరిరావు నాయకత్వంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని అన్నారు. రాజకీయాల్లో ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి, మరి ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, విద్యావంతుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, పార్టీ ఆదేశాలని, పార్టీ క్యాడర్ని, పార్టీ ఎదుగుదలని గత 10 సంవత్సరాల నుంచి ఈ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతో సర్వీస్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో స్టేట్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉంటూ ఎలక్షన్స్లో మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్గా నియామకమై గత 2 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో నా గెలుపు కోసం కృషి చేస్తూ అలాంటి మంచి వ్యక్తి, విద్యావంతుడు, సంస్కారం కలిగిన వ్యక్తి, ప్లస్ లీడర్షిప్ని, అంటే లీడర్షిప్ లక్షణాలు ఏంటి అంటే మన పార్టీ 10 మందికి ఉపయోగపడే విధంగా పార్టీని ప్రజల్లోకి బాగా చేరువ చేసే దాంట్లో, అలాగే కమ్యూనిటీని పార్టీకి చేరువ చేసే దాంట్లో అన్న శేషగిరిరావు చూపిస్తున్న చొరవని, ఆ చొరవనే ఈరోజు అన్నని జిల్లా అధ్యక్షుడిగా చేసిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎంతో సంతోషంతో చెబుతూ ఉన్నాను. నా నియోజకవర్గ అబ్జర్వర్గా అన్న చేస్తున్న సేవల్ని ఈరోజు అన్న రాజకీయాల్లో ఒక మెట్టుని, జిల్లా అధ్యక్షుడు అంటే అది ఎంత గౌరవం. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఈ పార్లమెంటు గెలుపుకి, ఈ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల గెలుపుకి అన్న నాయకత్వంలో మేమందరం పనిచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్లమెంటుని, ఈ 7 నియోజకవర్గాలు గెలిచే విధంగా, బహుమతి ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, నేను నా నియోజకవర్గ అబ్జర్వర్గా ఉన్న అన్న శేషగిరిరావు గారికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ శేషగిరిరావు మాట్లాడుతూ
తన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, మన్నవ్ ప్రభాకర్, బండ్లమూడి నాని, మేకల రవికుమార్, జూపల్లి వంశీ, బూర్ల దుర్గాప్రసాద్, కట్టారి హరీష్, దాసరి వీరవసంతరావు, అక్కిదాసి కిరణ్ కుమార్, కటివరపు దేవానంద్, నాలాది ప్రభాకర్, కనపర్తి అనిల్, యాతాటి అనిల్, పెచ్చింగ్ సుభాని, గోల్డ్ రహీమా, షేక్ నూర్ ఇస్మాయిల్, పెసర్లంక రమణ, కాళిదాసు వెంకటేశ్వరరావు, పెనుపాటి నిరంజన్, పి రాజకుమార్, అత్తోట శ్యామ్, కొడాలి క్రాంతి, షేక్ మీరావళి, కాకిదేవ సహాయం, వంపుగళ్ల కృష్ణ, ఎలవత్తి సాంబశివరావు, దేవరపల్లి కిషోర్, కనపర్తి రజని తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నాకు ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నాను అని అంటే వారు నా పట్ల చూపించిన శ్రద్ధ, వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే జిల్లాలో నాకంటే ఇంకా బాగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతని, నేను అది హోదాగా భావించట్లేదు, బాధ్యతని అప్పచెప్పినందుకు తప్పనిసరిగా ఒక నిబద్ధతతో పనిచేస్తూ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని కలుపుకొని పోతూ వారి విజయానికి తప్పకుండా నా అడుగులు వాళ్ళ అడుగులతో కలిసి నడుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బడుగు బలహీన వర్గాల వారి కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు భారత స్వాతంత్రావనిలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి ధైర్యమైన అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు. మేము పల్లెల్లో తిరుగుతూ ఉన్నాం. ఎవరిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు ఎవరిని కదిలించినా, ఎవరి నోట విన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను, వీరిచ్చే పథకాలు చిన్నపిల్లలతో సహా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన పిల్లల గుండెల్లోకి కూడా ఎంత లోతుగా వెళ్ళిందో మనం ఆలోచన చేసుకోవాలి. సో ఇబ్బందులని సహజంగా ఉంటాయి, ఎవరి గుండె ఆలోచనలు వారికి ఉంటాయి. కానీ ఓటేసే వారి మనసుల్లో, ముఖ్యంగా పేద ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకొని ఉన్నారు. మేము రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అవ్వడానికి 175కు 175 అని ఒక సంకల్పానికి మాత్రం రీచ్ అవుతా ఉన్నాం. గుంటూరు పార్లమెంటులో 7 నియోజకవర్గాలు పార్లమెంటు గెలవబోతాం. కార్మిక చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పి రాజశేఖర్ సూచించారు. మేడే సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. స్థానిక చినరావూరు పార్కు నందు జరిగిన సదస్సులో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తప్పక తెలుసుకోవాలని అన్నారు. అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థలు విస్తృతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని చెప్పారు. కార్మిక చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఏ విధమైన ప్రలోభాలకు, ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్లు ప్రసంగించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, పారిశుధ్య కార్మికులు, 1 టౌన్ పోలీసులు, పిఎల్వి ఎర్రంశెట్టి అనిల్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది షేక్ మహబూబ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి భేదాదానిక తేడా ఉండదు. అందరికీ సమాన న్యాయ అవకాశాలు కల్పించడానికి, అలాగే ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల వల్ల కానీ మరి ఏ ఇతర బలహీనతల వల్ల కానీ న్యాయం పొందలేను అనే భావన చెందకుండా ఉండటానికి, అందరికీ సమాన న్యాయము అవకాశాలు ఇవ్వటానికి మరి 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, న్యాయ సేవల సంస్థల చట్టం అన్న దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా
నేషనల్ లెవెల్ అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మన స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మండలాలకు సంబంధించి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనే దాన్ని ఆ యాక్ట్ ద్వారా ఇలాగా విభజించడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి మనకు 11th ADJ గారు డి శ్రీనివాసులు గారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఎవరు అర్హులు అన్నదాన్ని కూడా ఆ యాక్ట్లో మరి పొందుపరచడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక మా స్టాఫ్ చెప్పారు ఎవరెవరు అర్హులు అన్న దానిలో ముఖ్యమైనది చెప్పడం ఆయన మర్చిపోయాడు. దానిలో పారిశ్రామిక కార్మికులు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఉచిత న్యాయ సహాయాన్ని అలాగే వారి యొక్క సమస్యలని తెలియజేసుకోవాలనుకున్నారో వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చి వారి యొక్క ఏదైతే పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక ఎఫిడవిట్ ద్వారా ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇస్తే వారు దానికి బాధ్యులైన వారిని ఎవరైతే వాళ్ళని పిలిపించి మీకు అక్కడికక్కడ న్యాయం చేయడం జరుగుతుంది. ఇదే మరి మండల న్యాయ సేవా సదస్సు అలాగే మండల లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క ఉద్దేశము. మీరందరూ కూడా మీ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండండి. దానితో పాటు మేము చూసింది ఏంటంటే, మీ తర్వాత మీ పిల్లలు సపోజ్ సడన్ ఏమన్నా జరిగిందనుకోండి, మీ పిల్లలకి వాటిని వినియోగించుకునే అవగాహన ఉండదు మీ ఇంట్లో సభ్యులకి, ఏదర్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో మీతో పాటు వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు కూడా మీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళందరూ కూడా పొందగలుగుతారని అనుకుంటున్నాము. సో మీరందరూ అవగాహన కలిగి ఉండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీ యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన తెలియచేయండి. మరి ఒకసారి మా వర్కర్లు మీ అందరి తరపున ఇక్కడ అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్న జడ్జి గారికి అలాగే మండల న్యాయ సేవాధికార సంస్థ అందరికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. 7 కలిసి ఉన్న వాళ్ళంతా కూడా ఒక ట్రేడ్ యూనియన్గా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు 15 మించి ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ అందరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది. కొంతమంది రెగ్యులరు లేకపోతే మీరు కాంట్రాక్ట్ బేస్ అయినప్పటికి కూడా ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ యొక్క చట్టాల్లో మీకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయించుకోండి. మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఎన్ని ఉంటే మీరు చేసే వృత్తుల వలన మీ ఆరోగ్యాలు పాడవకుండా ఇన్సూరెన్స్లు అటన్నీ కూడా తీసుకోండి. అలాగే మనకి తెనాలిలో ముఖ్యంగా ఒక కార్మికులు కాకుండా టాపీ వర్కర్సు, తర్వాత ఈ పెయింట్ వర్కర్సు, ఆటో యూనియన్ వాళ్ళు, రిక్షా యూనియన్ వాళ్ళు, తర్వాత ఇక అనేకమైన సిల్వర్ పనిచేసేవాళ్ళు, కొల్లూరు ఆ సరౌండింగ్లో ఇటుకరాళ్ళ బట్టీలు ఏర్పాటు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా కార్మికులుగానే ఉండిపోయారు. వీళ్ళందరికీ కూడా యూనియన్లు ఉన్నాయి. అలాగే మరి న్యాయ సేవల చట్టం వల్ల మాకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, న్యాయ సేవల చట్టంలో ఎవరూ కూడా న్యాయానికి దూరంగా ఉండకూడదని ఇందాక చెప్పినట్టుగానే మరి ఈ న్యాయ సేవల చట్టాన్ని అమలు పరిచే తీరుని కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు విశదీకరించున్నారు. వారి ప్రకారం మరి ఈ న్యాయ సేవల చట్టాన్ని అమలు కోసం జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అదేవిధంగా మండల స్థాయిలో మండల న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాల్సానికి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే ఉంటారో వారు ప్యాట్రన్ చీఫ్గా, మరి యొక్క సీనియర్ న్యాయమూర్తి గారు చైర్మన్గా, మిగిలిన వారు సభ్యులుగా కొనసాగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆయా రాష్ట్రాల ప్రధాన హైకోర్టుల యొక్క ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్యాట్రన్ చీఫ్గా, మరి యొక్క సీనియర్ న్యాయమూర్తి చైర్మన్గా, మిగిలిన వారు సభ్యులుగా కొనసాగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార ప్రజల చెంతకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని, నిత్యం అందుబాటులో ఉండే తనను గెలిపించాలని వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ కోరారు. కొల్లిపురం మండలంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. కొల్లిపర మండలంలోని దావులూరుపాలెం, తుములూరు, చెవలూరు, సిరిపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పార్టీ నాయకులతో, ప్రజాప్రతినిధులతో కలిసి శివన్న విజయరథంపై రోడ్ షో నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రధాని కూడల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తూములూరు, దావులూరుపాలెం, చెవలూరు, సిరిపురం గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి శివకుమార్ నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. పార్టీ శ్రేణులు శివకుమార్ని పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అడుగడుగున మహిళలు పూలు చల్లుతూ హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా రోడ్ షోలో ప్రజలతో శివకుమార్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పథకాలు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలు నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితులు పోయాయన్నారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. గ్రామ స్థాయిలోనే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ముంగిటకు పాలన చేర్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి పేదలకు కూడా ఉన్నత విద్య చేరువ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో అంతా మద్దతుగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వంలో 600కు పైగా హామీలను ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు పొత్తులతో ఓట్లు అడగటానికి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో తూములూరు గ్రామ సచివాలయం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా 52 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, సచివాలయం నిర్మాణాలకు 3 కోట్లు ఖర్చు చేసినట్లు, ఇవి కాకుండా 38 లక్షలతో ఇంటర్ మహిళా కళాశాల నిర్మించి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇంత అభివృద్ధి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రతి ఓటరు మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కిలార్ వెంకట రోసయ్యను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ అవుతు శేఖర్ రెడ్డి, సర్పంచులు బాణవత్ అరుణాభాయ్, బొంతు వేణుగోపాల్ రెడ్డి, పచ్చవ సులోచనారాణి, ఎంపీటీసీలు అద్దంకి బోసుబాబు, అవుతు బసవపున్నారెడ్డి, మర్రెడ్డి మాధవి, కారుమంచి పృథ్వీకుమార్, పార్టీ నాయకులు ఏమినేని శేషగిరి, ఏమినేని నాంచారమ్మ, కాటూరు శివకుమారి, కాటూరు సాంబశివరావు, కాటూరు మల్లేశ్వరరావు, ఈమని హరికోటిరెడ్డి, కొల్లి రాఘవరెడ్డి, ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి, బద్దిగం శ్రీనివాసరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, బేతాళ భూషణం, మోర్ల శ్రీను, ఈమని హర్షవర్ధన్ రెడ్డి, ఆరుమళ్ల శివారెడ్డి, బాదం సురేష్, పచ్చవ రమేష్, హరికోటిరెడ్డి యూత్, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఏ రకంగా సంక్షేమం చేసిందో మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో ఏదైతే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏ రకంగా మేలు చేస్తాం అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకే ఒకటి ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఏంటి అంటే రాజకీయ పార్టీలకి వెన్నుముకైన మేనిఫెస్టోని, ఆ మేనిఫెస్టో మీద, పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్లో సుమారు 650 హామీలు ఇచ్చి ఓ మేనిఫెస్టోని తయారు చేస్తే 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆ మేనిఫెస్టోని కనపడకుండా చేసిన సందర్భం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. అలాగే రుణమాఫీ అని చెప్పి రుణమాఫీని ఇవ్వకుండా, ఇంటికో ఉద్యోగం అని చెప్పి వాటిని ఇవ్వకుండా, ఇలా అనేక మోసాలతో అందుకే 19 ఎలక్షన్స్లో గెలిపించింది. ఈరోజు మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఏ రకంగా అయితే ప్రజలకి ఇచ్చామో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఏ రకంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకురాస్తామో స్పష్టంగా చెప్పిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్పష్టంగా అమలు చేసి మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమము, అభివృద్ధిలో పేదవాడు, మధ్యతరగతి వాడి జీవన ప్రమాణాలను పెంచేదానికి తీసుకొస్తుందో స్పష్టంగా చెప్పాం. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తుంది 2 ఇష్యూస్ని. ఒకటి 3 పార్టీలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అసలు 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. 3 పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అసలు ప్రజలకి మంచి జరిగిద్దా? రోజు వీళ్ళు కొట్టుకోవటం జరుగుతుంది కదా, రోజు కొట్టుకోవటమే కదా. అదే 3 జెండాలు, 3 ఎజెండాలు. అదే వైఎస్ఆర్ పార్టీ సింగిల్ ఎజెండా, సింగిల్ మేనిఫెస్టో, సింగిల్ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలు చాలా క్లారిటీగా ఈరోజు ప్రజలు చూపించే ఈ ప్రేమ, అభిమానం
ఈరోజు రోడ్ షో జరుగుతూ ఉంటే ప్రజలు చూపించడమే కాదు, ప్రజలు ఒక గొప్ప భరోసాని ఇస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి ఎంత భరోసా ఇస్తున్నారు, మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, అలాగే తెనాల్లో నన్ను గెలిపించేదానికోసం, శివకుమార్ని గెలిపించేదానికోసం ప్రజలు ఈరోజు ఇంత అభిమానంతో ఇళ్లలో నుంచి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నుంచొని స్వాగతం పలికించి వాళ్ళ ప్రేమని అభిమానాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ జీవితాల్లో ఏ రకంగా సంక్షేమాన్ని చేసిందో ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి కుటుంబం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి తెనాలి నియోజకవర్గంలో నన్ను అత్యధిక మెజార్టీ మీద గెలిపించేదానికోసం ఈరోజు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. తప్పకుండా నేను శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకి అసలు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉండాలి అనే దాన్ని చేసి చూపించిన వ్యక్తి. ఎవరికైనా ఒక కామన్ మ్యాన్ కావచ్చు, లేదు ఎవరికైనా కానీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మా శాసనసభ్యుడిగా తీసుకొచ్చాను. ఈరోజు ప్రజలు అదే నన్ను పోల్చుకుంటా ఉంది. ఈరోజు ప్రజలు అందుకే నన్ను మనలో వాడు, మన సభ్యుడు, మన ఎమ్మెల్యే అని ఫీల్ అవుతూ ఉన్నారు. అదే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంది. తప్పకుండా మీ ఆశీస్సులు మళ్ళీ నాకు ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నన్ను అలాగే కిలార్ రోసీ గారిని పార్లమెంట్ సభ్యుడిగా రేపు 13వ తారీఖున జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటాను. వచ్చినటువంటి అన్నాబోతుల శివకుమార్ గారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, ఎంపీపీ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఘనంగా ఒక ఆలస్యమైనందుకు అయినప్పటికీ కూడా అందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏ నాయకుడు చెప్పనట్టు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను మీ కుటుంబానికి అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి అన్నట్టు నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు. మరి అట్లాగే లోకల్ శివన్న గారు మనకి ఎంతో అండదండలుగా ఉండి మరి అన్ని ఎవరు పిలిచినా ఏ కార్యక్రమాలకి అన్నీ హాజరయ్యి మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చున్నారు. మన అందరం కూడా రేపు రాబోయే మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో అన్నాబత్తున శివకుమార్ గారికి సైకిల్ ఫ్యాన్ గుర్తు మీద ఒక ఓటు, మరి అదే కిలారి రోసీ గారికి ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించి అఖండ విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 138వ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శ్రామిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులకు ఒక గుర్తింపు, గౌరవం తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ కష్టజీవుల సమైక్య నినాదంతో వైసీపీ సైద్ధాంతిక విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, శ్రమజీవుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, ఏపీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గుండా సురేంద్ర, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఆవుల సురేందర్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ బైరెడ్డి రవీంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె రూబెల్, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అత్తోట అమృతరాజు, జిల్లా ట్రేడ్ యూనియన్ సెక్రటరీ ఉన్నం ప్రవీణ్, అమర్తులూరి ఆనంద్, జలగం రామకృష్ణ, నాలాది ప్రభాకర్, అక్కిదాసు కిరణ్ కుమార్, మేకల రవి, కె రోక్సల్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ 138వ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి కార్యాలయంలో జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులు సుందర్ గారు, అట్లాగే స్టేట్ అధ్యక్షులు రవీంద్ర గారు, తోటి సోదరులు వీళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని కార్మికులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్ళటానికి
చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్మికుల స్వేదంతో, శ్రామికుల చెమటతో, కష్టజీవుల సమైక్య నినాదంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సైద్ధాంతికంగా ఒక విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆశాంతం సాగుతున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం పేదల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తను అనుకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తూ మరలా రెండోసారి గత మేనిఫెస్టో కంటే ఉన్నతమైన మేనిఫెస్టోని ఈ రోజున రాష్ట్ర పేద ప్రజల హర్షాతిరేకాల మధ్య నమ్మకమైన ఇంప్లిమెంటేషన్ తోటి రాష్ట్ర ప్రజలకు ముందు తీసుకొచ్చారు. దీన్ని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని ఈ రోజున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలిలో కార్మిక దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నూతనంగా మాకు అధ్యక్షులుగా వచ్చిన మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ కార్మిక దినోత్సవం జరుపుకోవడం కార్మికులంతా జగన్మోహన్ పాలనలో చాలా లబ్ధి పొంది ఉన్నారు. ఆటో డ్రైవర్లైనా అన్ని సంఘాల వారు ఇలాంటి మనీ ఇంకా ఎక్కువ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ మేడే ఉత్సవాలని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. 138వ కార్మిక దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్షక కార్మికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పేదల పక్షాన, కర్షక కార్మిక పక్షాన గత 5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సంక్షేమ విప్లవ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో మనం నడుపుతూ ఉన్నాం. కానీ ఇవాళ వాహనమిత్రకు సంబంధించి 50,000 నుంచి ₹1,00,000 పెంచినటువంటి దాఖలాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రమాద బీమా ఏదైతే ఉందో దాదాపు 10 లక్షల వరకు ప్రమాద బీమాను కూడా పెంచి ఇవాళ కర్షక కార్మికుల యొక్క పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. అదేవిధంగా ఇవాళ టిప్పర్ డ్రైవర్లు కానీ మరి ఆటో డ్రైవర్లకు కూడా ఇవాళ ₹10,000 ఇచ్చే కార్యక్రమం కూడా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కొత్తగా టిప్పర్ డ్రైవర్లు కూడా దాంట్లో యాడ్ చేయడం వల్ల కూడా వారి యొక్క ఆర్థిక భరోసాకు జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పాటు చేయడం జరుగుతూ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99.5% ఇవాళ నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి మళ్ళీ అదే స్థాయిలో పెంచి అదే కాస్తో కోస్తో అంటే 15,000 అమ్మఒడిని 17,000, అదేవిధంగా రైతు భరోసాను 13,500 నుంచి 16,000, అదేవిధంగా వైఎస్ఆర్ చేయుతను గతంలో 18,750 నుంచి రెట్టింపు చేయడం వల్ల ఇవాళ మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన మనం ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్షక కార్మికులందరూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరించుకుంటూ మన కార్మికులు పాటుపడి ఈ యొక్క వైసీపీ పార్టీని పైన జగన్ గారిని, ఇక్కడ లోకల్ శివ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన కార్మికుల మీద ఉందని గుర్తు చేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులు, కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల వారికి ఈ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిపారు. గాంధీ చౌక్ లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక గాంధీ చౌక్లో బుధవారం జరిగిన మేడే వేడుకల్లో తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికులందరితో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న యూనియన్ నాయకులను అభినందించారు. సభ్యులందరూ కలిసికట్టుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అందరూ సంఘటితంగా ఉంటేనే సంఘం బలోపేతమవుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లో కార్మికులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఫకీర్ అహ్మద్, కార్యదర్శి రెడ్రోతు శ్రీనివాసరావు, కోశాధికారి గోపాలం శ్రీనివాసరావు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణకు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. పదవుల్లో ఉన్న ఏ నాయకులు కూడా అట్లా చేసి లేరు కాబట్టి మేము వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. రానున్న కాలంలో కార్మికుల సంక్షేమం కోరిన వ్యక్తులు మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళకి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు గాంధీ చౌక్ నందు అల్పాహార విందు ఏర్పాటు చేసాము భవన నిర్మాణ కార్మికుల కోసం. దాన్ని అందరూ సద్వినియోగించుకోవాల్సిందిగా. మరో 10 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ 20వ వార్డులో గల ఆర్యవైశ్యుల ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి అన్నాబతిని శివకుమార్ కు పూర్తి మద్దతు లభించింది. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ 20వ వార్డులో ఆర్యవైశ్యుల ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ వారిలో ఒకరిగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్కు 20వ వార్డులోని ఆర్యవైశ్యుల నుండి విశేష స్పందన లభించింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ మద్దతు ఇవ్వాలని శివకుమార్ కోరారు. ఇందుకు ఆర్యవైశ్య ప్రముఖులు, గృహిణుల నుండి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైసీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాళి శేషాచలం, దేశు శ్రీనివాసరావు, వేమా సురేష్ బాబు, కొల్లా గురునాథ్ గుప్తా, బైనా శ్రీనివాసరావు, షేక్ జాకీరా, కర్మర్లపూడి సుబ్రహ్మణ్యం, దామర్ల విజయరాణి, షేక్ గపూర్, నాళం రజని, టోపీ సాయి, సిల్వర్ భాస్కర్, పూర్ణ, గొడవతి సాయి హరిరామ్, శివారెడ్డి, చంద్ర, చీమకుర్తి సతీష్, వెంకటేశ్వరరావు, గ్రంథిసేతు మాధవరావు, గ్రంథి చంద్రమౌళి, ఉప్పల వరదరాజులు, కర్మర్లపూడి శ్రీనివాస్, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జై వాసవి. మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యుని వారు అన్నాబతిని శివకుమార్ గారు మరి మా 20వ వార్డులో ప్రతి గడపకి కూడా పర్యటించి మరి మేము చెప్పిన సంక్షేమ పథకాలు కూడా అందరికీ వివరించి ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి అయ్యా మాకు ఇల్లు వచ్చిందయా, మాకు ఈబీసీ నేస్తం వచ్చిందయా, మాకు వృద్ధాప్య పింఛన్ వచ్చిందయా అని మేము మీకు కాక ఎవరికి ఓటు చేస్తాం అని అన్నగారికి చెబుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే మా 20వ వార్డు నందు శివకుమార్ గారికి అత్యధికంగా మెజార్టీ తీసుకొచ్చి అన్నగారి దగ్గర మాకు ఒక మీరు బాగా చేశారు అనేటట్లుగా చేస్తాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు కొనుక్కున్నా, వాకిలు కొనుక్కున్నా, బండి కొనుక్కున్నా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించుకొని వాళ్ళ దేవుణ్ణి మొక్కుకొని రావడం జరుగుతుంది. అట్లాగే సాక్షాత్తు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి మీద, ఆర్యవైశ్య కుటుంబాల మీద ఉన్న ప్రేమతో నిన్న అన్నగారు అమ్మవారి గుడి నుండి నామినేషన్ కార్యక్రమం చేయటం కూడా మా ఆర్యవైశ్యులందరికీ కూడా గర్వకారణం. మరి అమ్మవారు కూడా అన్నగారికి అఖండమైన మెజార్టీ కలిగించి దీవించాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రి పదవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి, ఈ పర్యటనకు ఇచ్చేసినటువంటి టౌను ప్రెసిడెంట్ గారు అయినటువంటి శేషాచలం గారికి, అట్లాగే వైస్ చైర్మన్ గారు మాలేపాటి హరి గారికి, అలాగే మన జిల్లాని గారికి, వార్డులో ఉన్న పెద్దలకందరికీ, అట్లాగే డాక్టర్ గారు మొదటి నుంచి కూడా అన్నగారు రాగానే మాతో పాటు ఉండి మాకు సహాయ సహకారాలు అందించారు, బాగా సపోర్ట్గా ఉంటున్నారు. అట్లాగే డాక్టర్ గారు పువ్వాడి సోమశేఖర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ వార్డులో అందరినీ కలుపుకొని పోయి మేమందరం అన్నగారిని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కొల్లిపరలోని
కొత్త బొమ్మవానిపాలెంలో వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ ఆయన చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన కొల్లిపర్లోని కొత్త బొమ్మవానిపాలెంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత గంగానమ్మ తల్లి అమ్మవారి గుడిలో కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు అఖిల్ గణేష్కి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటింటికి ప్రచారానికి వెళ్లిన అన్నాబత్తుని అఖిల్ గణేష్కు ప్రజలు సంపూర్ణ మద్దతును తెలిపారు. వైసీపీ అభ్యర్థిగా ఉన్న తన తండ్రి అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో కొత్త బొమ్మవానిపాలెం స్థానిక నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, అవుతు కృష్ణారెడ్డి, అవుతు పోతురెడ్డి, ఆరిగ చంద్రశేఖర్ రెడ్డి, కల్లెం వీరారెడ్డి, వంగా బూసిరెడ్డి, చెంచుల రామిరెడ్డి, బొమ్ము లక్ష్మారెడ్డి, భీమవరపు చెన్నరామిరెడ్డి, బొమ్ము శివనాగిరెడ్డి, ఉయ్యూరు శివరామిరెడ్డి, ఆరుమెళ్ల పెదనాగిరెడ్డి, భీమవరపు రవీంద్రారెడ్డి, ఉయ్యూరు శివరామిరెడ్డి, బొమ్ము వెంకటరెడ్డి, వేద యశ్వంత్ రెడ్డి, వేద హర్షవర్ధన్ రెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఆరుమండ కృష్ణారెడ్డి, మండ్రురాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కొల్లిపారులోని కొత్తపాలెంలోని తిరగటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు, అలాగే మన గౌరవనీయులు ఎంపీపీ గారు, గౌరవనీయులు చంద్రారెడ్డి గారు, ఇంకా మా వార్డు మెంబర్లు, చాలామంది ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపకు అందింది. ఈ గ్రామంలో అందరూ పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల ఎన్నికలు జరగబోయే మే 13వ తారీఖున సీఎంగా జగనన్ని, ఎమ్మెల్యే గారుగా శివాని గెలిపిస్తామని వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకు న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే విద్యార్థిని కానివ్వండి, రైతులకి అందరూ కూడా క్షేమంగా ఉంటారని అందరూ కూడా నమ్మకం చూపిస్తున్నారు. కొల్లిపర విలేజ్ కొత్తపాలెం గ్రామంలో తిరగటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి బయట నుంచి కాకుండా గ్రామ ప్రజలు అందరూ వచ్చారు, సంఘీభావం తెలిపారు. ఈ ఊరు వాస్తవంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఊరే అయినా ఏదన్నా ఒకళ్ళరా సమస్యలు ఏదన్నా ఉన్నా సమస్యలు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడిన మన ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు కానీ, సీఎం గారు కానీ గెలవడానికైతే ఎక్కువ సోర్స్ కనిపిస్తూ ఉంది. 90% గెలుస్తామనే ఆలోచనలో ఉన్నాం. గ్యారెంటీ గెలుస్తాం. ఇంకా ఏదన్నా దీంట్లో అయితే నాకు తెలిసి ఈ ఊర్లో అయితే పెద్ద సమస్యలు ఏమి లేవు, కానీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ ఊరు వాళ్ళందరూ. జరిగినటన్నిటికన్నా కూడా ఈ ఊరు చాలా బాగుందని నేను అనుకుంటా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా సీఎం గారు ఆదేశాల మేరకు గడప గడప కార్యక్రమం తెనాలి నియోజకవర్గం మన స్థానిక ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ ఆదేశాల మేరకు ఈరోజు కొత్త బొమ్మవానిపాలెంలో కొల్లిపర పంచాయతీ ఏరియాలో ఉన్న 16వ వార్డు నెంబరు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు, మండల పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ గ్రామం సుమారు 500 లోపు ఓట్లు ఉంటాయి. 500 ఓట్లు కూడా ఒకే తాటి మీద నడుస్తారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు. ఈ గ్రామం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుగులేని గ్రామం, చిన్న గ్రామం అయినా కానీ ఎప్పుడు ఒక తాటి మీద నడుస్తారు. అందరూ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు, బాగా సంతోషంగా ఉన్నారు. అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జై అంటూ. తెనాలి నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ, ఏఐటియుసి విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. తెనాలి నియోజకవర్గం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 138వ మేడే దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో చెంచుపేటలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఏపీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. తెనాలి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా ప్రపంచ కార్మిక వర్గం యావత్తూ నిర్వహించునే అతిపెద్ద పండగ మేడే అని అన్నారు. 8 గంటలు పని విధానం కోసం చికాగో నగరంలో జరిపిన పోరాటంలో అనేక మంది నాటి ప్రభుత్వాల పోలీసు యంత్రాంగాల దాడిలో ప్రాణత్యాగాలు చేశారని, వారిని స్మరించుకోవటమే మేడే అని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు,
ఏఐటియుసి నాయకుడు గురుబ్రహ్మం, తెన్నాలి పట్టణ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, కొల్లిపర మండలం సిపిఐ పార్టీ కార్యదర్శి తుంగ బాలస్వామి, ఎస్టీయు నాయకులు కనపర్తి బెనహర్, సిపిఐ పార్టీ నాయకులు బొల్లుముద్ద కృష్ణ, పరుచూరు వెంకటేశ్వరరావు, కొత్త శశికిరణ్, అన్నం వెంకటస్వామి, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిళ్ళ, నాయకులు గండు శివ, యశ్వంత్, పవన్, ఏఐటియుసి నాయకులు, కార్మికులు, కర్షకులు తదితరులు పాల్గొన్నారు. మేడే కార్యక్రమానికి హాజరైనటువంటి మరి చెరుకుపల్లి సింగారావు గారికి కానీ, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ వారు కానీ, అలానే మన బెనహరి మాష్ గారు కానీ, మరి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు అందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండగ, మరువలేని సంఘటన ఈరోజు పండగగా దినంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఎంతోమంది ప్రాణ త్యాగాల పోరాట ఫలితాలే ఈరోజు మరి ఇప్పుడు మేము అనుభవిస్తూ ఉన్నాం. అందరమే కూడా రాబోయే తరాలు వాళ్ళు ఇంకా కూడా ఐకమత్యంతో పోరాటం అనేది చేసి ఒకే మాట ఒకే దారిలో కనుక ప్రయాణం చేస్తే మరి ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అణుగదొక్కబడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరలా మరి ఒక దారిలోకి తెచ్చుకోవాలి అంటే కార్మికుల్లో ఐక్యత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు మరి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మేడేని జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఏఐటియుసి అదేవిధంగా మరి వివిధ శాఖల నుంచి కూడా జరుపుకుంటున్నాము. ఈ పండుగ లేనిదని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. 138వ మేడే ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుతున్నారు. ప్రపంచంలో అన్ని నగరాల్లో, పట్టణాల్లో, పేటల్లో ఉద్యోగ కార్మికులు, మేధావులంతా కూడా మేడే పతాకాన్ని ఆవిష్కరించి ఇవాళ ఘనంగా జరుగుతున్నాయి. 138 సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగి అనేక కార్మిక నాయకులు మరణం జరిగింది. ఈ పోరాటంలో ఆనాటి మరణించిన 8 గంటల పనిదినం కోసం మరణించిన ఆనాటి కార్మిక వీరులకి నివాళులర్పిస్తూ వాళ్ళు స్మరించుకుంటూ భవిష్యత్తులో కార్మికులకు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య అన్ని సమస్యల పరిష్కారానికి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానికి మేడే అంటే తరతరాలకు తరగని స్ఫూర్తినిచ్చే మేడే. ఇది కార్మికులకి, ఉద్యోగులకి అందరూ కూడా ఇది దేశ భవిష్యత్తుకి, ప్రపంచ కార్మిక వర్గానికి మొత్తాన్ని కూడా మేడే స్ఫూర్తి. నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీ సాయి గురూజీ వేడుకలు, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి వార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో నందులపేటలో బుధవారం నిర్వహించిన శ్రీ సాయి గురూజీ జన్మదిన వేడుకల్లో పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. గురూజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి శ్రీ సాయిబాబా వారికి, శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠంలో ఉదయం నుండి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమ విశేషాలను నిర్వాహకులు తెలియజేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీత, భవానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీ సాయిబాబా ఉపసకులు శ్రీ 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 సాయి గురూజీ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగినవి. బాబా గారి విశేష అలంకరణ, భజనా కార్యక్రమము, గురువుగారి పాద పూజ భక్తులచే నిర్వహించబడినవి. తదుపరి అన్నప్రసాద విసర్జన జరిగినది. భక్తులందరూ అత్యంత అధిక సంఖ్యలో విచ్చేసి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద్ స్వీకరించి గురువుగారి కృపకు పాత్రలు అయినారు. ది తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా యూనియన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మేడే వేడుకలను బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా యూనియన్ తరపున తాము అండగా ఉంటామని సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో దుడ్డెంపూడి నాగరాజు, మైలా నాగరాజు, కేవై నాగరాజు, జి శ్రీనివాసరావు, ఎన్ వేణుగోపాలరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, వై సత్యనారాయణ, వై సీతారామయ్య, వి సుధాకర్, ఎస్కే జానీభాష, భాను నాయక్, దుర్గారావు, టి వెంకటేశ్వర్లు, కె రామారావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తాపీ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనుల ఫలం
ఈరోజు మనం మేడే జరుపుకోవడానికి కారణం. ఇదివరకు 15 గంటలు 18 గంటలు పని శ్రమ దినాలు ఉండేవి. అవి కాదు 8 గంటలే కార్మికులు పనిచేయాలని చెప్పి ఎందరో దీక్షలు చేసి పోరాటాలు చేసి వాళ్ళ పోరాట ఫలమే మనకి వాళ్ళ మేడే జరుపుకుంటున్నాం. మనం తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ యూనియన్ ఆఫీస్ ముందు మేడే ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన మందపాటి శేషగిరిరావుకు పార్టీ శ్రేణుల ఘన సత్కారం. శేషగిరిరావు నాయకత్వంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్న అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో వాడవాడల అరుణ పతాక రెపరెపలు, పలు చోట్ల ఘనంగా జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలు. కొల్లిపురం మండలంలో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచార రోడ్ షోకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ. పలు గ్రామాల్లో పూలు జల్లుతూ హారతులిచ్చి అభిమానం చాటుకున్న మహిళలు, పార్టీ శ్రేణులు. కార్మికులు చట్టాలు, హక్కులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. అవగాహన సదస్సులో న్యాయమూర్తి పి రాజశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.